జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి గురువు యోగిస్తున్నారు 7వ భావంలో, శని 3వ స్థానంలో యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, సూర్యుడు 7వ స్థానంలో యోగిస్తున్నారు. నవగ్రహ టెంపుల్కి వెళ్ళిన ఉలవలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం, సోమవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం, శనివారాల రోజుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మకర రాశి వారికి ధనపరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఆరోగ్య సమస్యలు వస్తాయి, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. 7వ స్థానంలో గురువు ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి, చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో నీచంలో ఉండి, కుజుడు యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద, శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద పట్టం మూలంగా వృత్తిపరంగా చాలా చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి. వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీరు కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకుంటే కనుక అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.